అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట, అబద్ధ బోధకులు ఉంటారంట. మరి వీళ్ళని ఎలా తెలుసుకుంటారంట? వీరు భిన్నమైన బోధ. కొంత వాక్యంలో మీకు కూడా కనబడదన్నమాట. అది ఏదైనా వాక్యములో ఉన్నదే నిజం. ఈ వాక్యం లేకుండా ఏదైనా చెప్పాననుకో అది అబద్ధం. ఈ గ్రంథంలో తెలుసుకోవడానికి మనకి జీవితం సరిపోదు. ఇంకా నాకు ఈ గ్రంథం ఇది వేరే బైబిల్. ఇది స్టడీ బైబిల్ అంటారు దీన్ని. ఇదేంటంటే స్టడీ బైబిల్. ఈ బైబిల్ చదవడానికి అవుతుంది, ఇంకా స్టడీ బైబిల్ నేను చదవగలను. అర్థమవుతుందా? దీంట్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి. చూడండి, వాళ్ళు ఏం చేస్తారంట, భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధిస్తారు. మీకు తెలియదు, బైబిల్లో ఉండవు. అప్పుడు ఏమవుతుంది? బైబిల్లో లేని చెప్పేస్తున్నారు ఏంటి? చాలా గొప్ప ప్రవక్త. ఇంకోటి తెలుసుకోండి, మీరు ఈ బైబిల్లో కాక పరలోకం నుంచి దేవదూత అయినను ఎవరైనా సరే మరి చెప్పితే వాళ్ళు శాపగ్రస్తులు అని బైబిల్లో రాయబడు. దేవదూత వచ్చేసి చెప్పేసినా కూడా బైబిల్లో లేని బైబిల్లో చదవడానికి ఎవరికి మరి దేవదూతలకు అర్హత లేదండి. వాళ్ళు మోసుకోవటమే కానీ దీంట్లో ఏముందో చదివే అధికారం కానీ అర్హత కానీ వాళ్ళకి లేదు.